మా నార్త్ ఇండియా ప్రయాణం అయితే మా ఆలగడ్డ నుంచి అయితే స్టార్ట్ అయిందండి. ప్రజెంట్ ఏంటంటే ఆలగడ్డ నుంచి నంద్యాలకైతే బస్సు ఎక్కాము. అక్కడి నుంచి ఏంటంటే రైల్వే స్టేషన్కి వెళ్ళాలన్నమాట. ఇదైతే హైవే అండి, ఇది నంద్యాల హైవే. సో బోల్డ్ అనే యాక్సిడెంట్లు ఇక్కడే అవుతుంటాయి అన్నమాట. ఇక్కడ కొత్తగా ఫైర్ సేఫ్టీ ఇది కూడా పెట్టారు. ఫైనల్గా ఏంటంటే నంద్యాల రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము. సో ఇక్కడ ఏంటంటే మాకు హైదరాబాద్కి ట్రైను, మళ్ళీ హైదరాబాద్ నుంచి మళ్ళీ నార్త్ ఇండియాకి వెళ్ళడానికి ఇంకో ట్రైన్ ఉందన్నమాట. పోయినసారి కూడా అరుణాచలం వెళ్ళినప్పుడు అయితే కనుక ఇలాగే ఒక 10 రోజులకు మించి ఉండలేకపోయాను. ఎంత 7 రోజులు 8 రోజులు అప్పటికే చాలా కష్టం అనిపించింది. కానీ ఈసారి ఇంకొన్ని ఎదురు దెబ్బలు తిన్నాము, ఇంకా కొంచెం జ్ఞానోదయాలు అయ్యాయి. అండ్ అన్నిటికీ కలుపుకొని ఏంటంటే ఈసారి మాత్రం తప్పకుండా ఒక లాంగ్ టూరే ప్లాన్ చేసుకున్నాము. చూద్దాం. ఇక్కడ ఏంటంటే కనుక మాకు ఎప్పుడు టికెట్లు బుక్ చేసుకుని అలవాట్లేదు కదా. ఏంటంటే డైరెక్ట్ వెళ్ళి ఇది ఖాళీగానే ఉంటుంది కాబట్టి టీసీకి వచ్చేసి 1020 రూపాయలు ఎంతో ఇచ్చేసి మేము ఇద్దరము, లడ్డుకి నాకు ఏసీలో టికెట్ ఇచ్చాడు. సో హైదరాబాద్ నుంచి మేము మా నంద్యాల అంటే ఆలగడ్డ నుంచి నంద్యాల వరకు బస్సులో వచ్చాము. అక్కడ వచ్చాము అంటే ట్రైన్లో. ఈ లడ్డు అయితే కనుక వెళ్ళి తన ఫేవరెట్ హోటల్ ఇది ఉడిపి, ఆడ ఎప్పుడు అంటే సాంబార్ ఇడ్లీ తింటుంది. నా కోసం పెరుగు కూడా తీసుకొచ్చింది. నేను పెరుగన్నం తీసుకురా అని చెప్పాను. ఓకేనా, ఇంకా చూద్దాం. అబ్బా మంచి మంచి వీడియోస్ తోటి అయితే వస్తాం. నిజంగా అద్భుతం. అంటే వాటితో పాటుగా ఇలా వ్లాగ్స్ కూడా తీసి పెట్టికైతే ట్రై చేస్తాను. అంటే టెంపుల్స్కు ఎక్కువ నేను తీసేది నా రాజు ఆలగడ్డ అన్ని టెంపుల్స్ కదండి. మంచి హిస్టారికల్ టెంపుల్స్ ఇవన్నీ షూట్ చేస్తాను. బట్ ఈసారి అయితే మాత్రం మన అంటే ఫుడ్ వ్లాగ్స్ అంటే ఇంకా అన్ని షాపింగ్ వ్లాగ్స్ రకరకాలు తీసినటువన్నీ కూడా మన విలేజ్ రాజా ఛానల్లో కావచ్చు, మిగిలిన నా రాజు ఆలగడ్డ 1, 2, 3, 4 వీటిలో అప్లోడ్ చేసుకుంటూ వస్తా. సరేనా. పుచ్చకాయ పోయి ముక్కలు తింటా. ట్రైన్లో ఎవడైనా పుచ్చకాయ తింటాడా? అది కాయ తెచ్చుకొని కోసుకొని తింటాడా? నేను తింటా. ఉజ్జయిన్కి వెళ్ళేటప్పుడు దండే తీసుకురాడు 10 పుచ్చకాయలు. చంపాలు పగల కొడతా. నిన్ను ట్రైన్ నుంచి బయటికి ఏమని చెప్తా వాళ్ళని. ఎందుకు? మినిమం లగేజ్ అని చెప్పినాడు వాడు. లేదు, పుచ్చకాయలు తిన్న డస్ట్ అంతా ఇత్తనాలంతా ఈ భోగి మొత్తం ఊస్తే తొక్కలన్నీ బయట ఎత్తే నువ్వు దాన్ని చక్కగా పట్టుకో ఫస్ట్. చాలు. కొన్ని గోల చేస్తున్నాడు. జర్నీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి చెవులు దొబ్బినట్టున్నాయి. గట్టిగా అరుపుతున్నాడు, ఊరంతా వినిపించేటట్టు. ఆడంది పాప పుచ్చకాయ. చిన్న కథ కాదురా అనేది. ఎందుకు అరుస్తావు? ఇప్పుడు ఈ పుచ్చకాయ మొత్తం ట్రైన్ దిగేలోపు తినలేదు అనుకో, కత్తితో పొడుగుతా. ముక్కలు పోయి. మా పాడా దూపాడా ఏదో పది దూపాడు. సో ఇప్పుడే పుచ్చకాయ తిన్నాను. ఇంకొక ముక్క ఉంది. 1 మినిట్లో కదా వచ్చి నాకు తెలిసి ట్రైన్ ఇది దూపాడు. ఓకే, ఇప్పుడు ట్రైన్ మొత్తం ఖాళీగా ఉందండి. దూపాడు. నాకు తెలిసి కర్నూలుకి దగ్గరకు వస్తున్నాను నేను. అబ్బా మీరు చూడలే లొకేషన్. తెలంగాణలో ఇంటర్నెట్ ఉన్నా నేను, ఎందుకంటే మా రాయలసీమ విలేజ్ ఇట్లా ఉండవు. మళ్ళీ ఉంది ఈ ఊరు పెద్దకొండ. ఏంది ఊరి పేరు? కోట కద్రన. బాగుంది. కోట కద్ర. ఎట్లుంది టేస్ట్? బాగుంది. తీగుంది. తీగుంది. మా ట్రైన్లో అయితే కనుక ప్రస్తుతానికి లడ్డు పుచ్చకాయ తింటుంది. ఏదో చచ్చిపోయిన వాళ్ళకి గప్పినట్టుగా ఉంది ఇది. అచ్చం అట్లాగే
మొన్న ఏదో ఒక డైలాగ్ కూడా విన్నానబ్బా, పాత శ్మశానంలో కొత్త సమాధి రాయలాగా అందంగా ఉన్నామని ఏదో అంటారు. ట్రైన్ చూడండి ఎంత ఖాళీగా ఉందో, కానీ హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత అయితే ఇది ఫుల్గా అసలు తన్నుకొని ఎక్కారు దీనికి. కానీ ప్రస్తుతానికైతే మా నంద్యాల నుంచి హైదరాబాద్ వరకు అయితే చాలా ఖాళీగా, ఎందుకంటే అది గుంటూరు నుంచి వస్తుంది, అటు దగ్గర కదా వీళ్ళకి గుంటూరు. వచ్చేసరికి అయితే సుమారుగా అయితే కనుక మాకు ఇప్పుడు నైట్ 11 అయిందండి. ఇప్పుడే ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాము. సో ఫుడ్ అయితే కనుక లడ్డు అయితే పప్పు ఏంది సాంబార్ రైస్ చేసుకుంది. బట్ నేనైతే ఉలవచారు బిర్యానీ తీసుకున్నాను, ఎందుకంటే యూట్యూబర్ కదా, అదంటే తిన్నికి వచ్చింది, నేను కష్టపడడానికి వచ్చాను కదా, అందుకని ఉలవచారు చికెన్ బిర్యానీ. అంటే కాదు లడ్డు, ఇప్పుడు టైటిల్ బాగుంటుంది అంటే హైదరాబాద్ ఉలవచారు బిర్యానీ టేస్ట్ చేసామంటే ఇంట్రెస్ట్ ఉంటుంది. పప్పుచారు తిన్నా అంటే ఏం బాగుంటుంది. సో ఈరోజు అయితే తెచ్చుకున్నామండి. ఇది వచ్చేసి సుమారుగా కింద పెట్టి 1000 రూపాయలు ఎంత ఆర్డర్ పెట్టింది. హైదరాబాద్లో ఉండేంత వరకు మన ఖర్చు తగ్గదు లడ్డు, మంది పెరుగుతుంది, డబుల్ అవుతుంది. అది ముందు పక్కన ఉన్న పేపర్లు కూడా తీయి, ఎట్లా అంటే అట్లా తింటాడు, ఏం చేత కాదు, పక్కకు పెట్టు. నువ్వు పదే మాట నాకు లడ్డు, నాకు అన్ని చేత అవుతుంది. ఓకే, ముందు ఇలాంటివి తీయాలి, చిన్న చిన్నవి ప్యాకెట్స్ తీసి బయట పెట్టుకోవాలి. ఓకే, ఏది రవ్వులు వచ్చారు, ఇది వేస్తారు ఇది అనుకుంటారు మేబీ. ఇంతకీ చికెన్ ఏది? చికెన్ బిర్యానీలో వాళ్ళేంది ఫోటోలో ఒకలాగా ఇచ్చారు, బయట ఏమో ఇంకోలా ఇచ్చారు, నీ చేత నన్ను కుమ్మించడానికి. సూపర్. ఏది మళ్ళీ ఎక్కువ నాకు అది చాలు సూపర్. చాలే వేడిగా ఉందండి, తిను, కొద్దిగా తిని టేస్ట్ చెప్తాను. ఇక వేడిగా ఉంటే జంపర్ మే బంపర్ అని లడ్డు. ఎందుకు రాజు? ఎవరో అంకుల్ అట్నే అంటాడు. లేత మటన్ ఆ అంకుల్ చెప్పాడు కదా, ఫ్రెష్ మటన్ అయితే తెల్లగా మంచి ట్రై చేశా. కింద పెట్టు. సో ఫస్ట్ ముద్ద పెట్టుకొని చెప్తాను. దూరం పెట్టా నువ్వు లెగ్ పీస్ ఇలా కొరకు దగ్గర నుంచి తీస్తా నేను వీడియో. సూపర్ ఉందండి, నువ్వు ముద్ద తిను, ముద్ద కానీ ముక్క కానీ సూపర్ ఉందండి నిజంగా టేస్ట్. ఏం చెప్తున్నారు, నా మొహంలో పెట్టినారా? కదలకుండా తినలేవా? తిన్నా, ఇప్పుడే తినాలండి. నెక్స్ట్ 20 రోజుల పాటు నార్త్ ఇండియా ఫుడ్ తింటే మన కళ్ళలోంచి నీళ్ళు వస్తాయి. కానీ ఇది ఎంత స్పైసీగా ఉందంటే, ఎట్లా ఉంది లడ్డు ఇది ఫుడ్? అద్భుతం. వేడి బిర్యానీ అదిరింది. సాంబార్ రైస్ కూడా అదిరింది రాజు. డిన్నర్ కంప్లీట్ అయింది. సాంబార్ రైస్ పెట్టుకొని అందులో ఉండే ముక్కలు, చికెన్ సాంబార్ రైస్ అంట, చికెన్ ముక్కలన్నీ పడేసి రైస్ ఒకటి తినాలి. నువ్వు ఉలవచారు బిర్యానీ పెట్టుకొని ముక్కల వరకు తిని రైస్ వదిలేసావు. అది నీకోసం వదిలే, ఈ రైస్ ఆ ముక్కలు. అబ్బా, నాది నేను పెట్టుకున్నాక. సరే లడ్డు, నా చెప్పు ఇవ్వ పక్కకి. వాటర్ బాటిల్కి డబ్బులు ఇస్తానా? సో వాటర్ బాటిల్ మర్చిపోయి వచ్చింది. ఫుడ్ అయితే తినేసినాము, వాటర్కి వెళ్తున్నాను. రేపు నైట్ 11 వరకు మాకు ట్రైన్ లేదు, చూడాలి అబ్బా. రేపు ఏదైనా ప్లాన్, ఒక మూవీ ఏదైనా ఒక చిన్న మాల్కి వెళ్ళి ట్రైన్ ఎక్కడమే. తర్వాత 2 రోజుల ప్లాన్ ఉంటుంది. వాటర్ బాటిల్ భయ్యా.